గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి అందులో ఉన్న సాంగ్స్‌కే 75 క్రోర్స్ వరకు పెట్టారంట. నిజమేనా? ఖచ్చితంగా శంకర్ గారి డైరెక్షన్‌లో ఆయన చూపించే విధానానికి, పిక్చరైజేషన్‌కి ఖచ్చితంగా ఇదంతా కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చూపించే క్వాలిటీ ఆ విధంగా ఉంటుంది. ఓన్లీ రామచార సాంగ్‌కి 16 క్రోర్స్ ఆయన ఖర్చు చేశాడంట. ఆ సెటప్ అంతటికి కూడా ప్రతి ఒక్క 300 టైప్ ఆఫ్ డిఫరెంట్ కలర్‌ని అక్కడికి తీసుకొచ్చి ఆ ఆర్టిస్టులు అందరితోని అక్కడ డాన్స్ చేయించడం అండ్ అదే సీన్ ఆయన ఎంట్రీ సీన్ కూడా ఉండబోతుంది అంటున్నారు. సో దానివల్ల ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఆయన చూపించిన విధానం వెనకాల సెట్టింగ్ చూసుకుంటే ఒక నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అంటే ఇంతవరకు ఎవరైనా చూపించారా లేదా పక్కన పెడితే ఈయన చూపించే విధానంలో అంటే సేమ్ అదే విధంగా ఉన్నప్పటికీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ముఖ్యంగా చూసుకుంటే నానా హైరాణ ఆ సాంగ్కి సంబంధించి అందులో అసలు ఒక నెక్స్ట్ లెవెల్ కెమెరాస్ వాడారు అనమాట. ఇంతవరకు ఏ సినిమాలో ఎవరు కూడా దాన్ని యూజ్ చేయలేదన్నమాట. దాని స్పెషాలిటీ ఏంటంటే అదంతా అదే ఎడిట్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఏ కలర్ అవసరం ఉంది, ఇక్కడ ఏ కలర్ రావాలి, సో దాంట్లో అదే ఎడిట్ చేసుకొని పిక్చరైజేషన్ చేస్తుంది. ఇన్ఫ్రారెడ్ దాంట్లో కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అది గ్రాస్ ని ఒక డిఫరెంట్ కలర్ లో, వైట్ కలర్ ని వైట్ లాగానే, బట్ కొన్ని కలర్స్ ని అది అందులో డిఫరెంట్ షేడ్స్ లాగా చూపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ పిక్చర్ మనం చూసినాం, వాళ్ళు ఆ కలర్ కాస్ట్యూమ్ లో అస్సలు ఉండరు. అక్కడ ఉన్న కాస్ట్యూమ్ వేరే ఉంటది, బట్ ఆ కెమెరా క్యాప్చర్ చేసిన కలర్స్ అలాంటివి ఉంటాయి. కలర్స్ పక్కన పెడితే క్లారిటీ కూడా క్లారిటీ అంటే అబ్బా మనము రియల్ గా చూస్తున్నామా దగ్గరుండి అనే విధంగా అనిపిస్తుంది అనమాట. సో ఆ లెవెల్లో ప్రతి ఒక్క సాంగ్ ని కూడా అంత మంచిగా తీర్చిదిద్దారు కాబట్టి ఖచ్చితంగా 75 క్రోర్స్ అయినాయి అనడంలో అస్సలు అతిశయోక్తి లేదు. అండ్ శంకర్ గారి డైరెక్షన్ లో ఆయన చూపించే విధానం ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అసలు మనము రోబో సినిమా చూడొచ్చు, ముఖ్యంగా ఐ సినిమాలో ఆ లొకేషన్స్ అన్ని కూడా రియల్ లొకేషన్స్ ఉంటాయి. చాలా మంది వాటిని సెట్ చేయడం కానీ ఇది కూడా రియల్ లొకేషన్స్ లోనే ఎడిటింగ్ లో ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా కాదు, శంకర్ గారు ఖచ్చితంగా రియల్ లొకేషన్ లో వెళ్ళి చేస్తారు. లేదన్నా ఇప్పుడు ఇక్కడ జాతర సీన్లకి ఇట్లా ఉన్నప్పుడు దాన్ని సెట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ కూడా చాలా మంది, సో ఇట్లా మొత్తానికైతే 75 క్రోర్స్ ఓన్లీ సాంగ్స్ కే ఖర్చు చేశారు. అంటే సాంగ్స్ వాల్యూ కూడా అంతే ఉంటది కాబట్టి సినిమాలోకి వెళ్ళిన తర్వాత మనకు సాంగ్స్ లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం, క్లియర్ గా అర్థమవుతుంది.